తెలంగాణలో గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోయింది. కొత్త ప్రభుత్వం కొత్తదాన్ని తెచ్చింది. అదే భూభారతి బిల్లు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు పోర్టలు ధరణి పేరును భూభారతిగా మార్పు చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందు ఆ తరువాత ధరణిని రద్దు చేస్తామంటూ సీఎం మంత్రులు ప్రకటిస్తూ వచ్చారు. భూమాతగా మార్చుతామని తెలిపారు. అయితే 2004లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూభారతి అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టింది. ఇక రాష్ట్రంలోనూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి సర్వే చేశారు. ఈ క్రమంలో అదే పేరును రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2024కు తెలంగాణ భూభారతిగా నామకరణం చేశారు. డిసెంబర్ 2 నుండి ధరణి పోర్టల్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. అంతకుముందు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇక రిజిస్ట్రేషన్ల అనంతరం రెవెన్యూ రికార్డుల్లో భూముల యాజమాన్య హక్కుల మార్పిడికి భూ కొనుగోలుదారులు దరఖాస్తు చేసుకునేవారు. ఇక ఈ క్రమంలో అవినీతికి ఆస్కారం ఉంటోందని అప్పటి ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చింది. అయితే తహసీల్దార్లకే సంయుక్త సబ్ రిజిస్ట్రార్ల అధికారాలు అప్పగించి తహసీల్దార్ కార్యాలయంలోనే ఏకకాలంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల సేవలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ధరణిలో మార్పులు చేసిన ఏకకాల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ విధానాన్ని ప్రభుత్వం మార్చలేదు. భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి గతంలో పోర్టల్లో 33 మాడ్యూల్స్ ఉండేవి. ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ను ఏర్పాటు చేశారు. సాంకేతికతపై అవగాహన లేకపోవటం, సమస్యల దరఖాస్తులపై స్పష్టత లేక రైతులు ఒకదానికి బదులు మరో మాడ్యూల్లో దరఖాస్తులు చేస్తే తిరస్కారానికి గురయ్యేవి. దీంతో ప్రతిసారి 1200 వెచ్చించి పదే దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం ఈ విధానాన్ని సులభతరం చేసి మాడ్యూల్స్ల సంఖ్యను 6కు కుదించింది. పోర్టల్లో దరఖాస్తు చేస్తే ఇకపై భూ యజమాని ఫోన్ నెంబర్కు ఎస్ఎంఎస్లు వస్తాయి. దరఖాస్తుల పురోగతిని చూసుకునేలా ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ఇక గతంలో పోర్టల్లో భూ దస్తార్లన్నీ కనిపించేవి కావు. ఇతరులెవరూ చూడకుండా రహస్యంగా ఉండేలా ఒక ఆప్షన్ ద్వారా దాచుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ ఆప్షన్ ఉండదు. ఎవరివైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసేలా ఏర్పాట్లు ఉంటాయి. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భూభారతి బిల్లు చట్టరూపం సంతరించుకున్నాక ఇవన్నీ అమల్లోకి రానున్నాయి.
వ్యవసాయ భూముల పూర్తి సమాచారాన్ని తిరిగి నమోదు చేసేందుకు ప్రభుత్వం పహానీ కాలంనూరు పునరుద్ధరించింది. 2020కి ముందు 32 కాలమ్స్తో పహానీ ఉండేది. భూ యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నంబరు, అనుభవాధార, పట్టాదార, ప్రభుత్వ భూమినా లేక పట్టానా ఇలా 32 కాలంలు ఉండేవి. గత ప్రభుత్వం వాటన్నిటిని తొలగించి పట్టాదారు పేరు మాత్రమే ఉండేలా పహానీని అమలు చేసింది. ఇక ఈ క్రమంలో భూముల వివరాల లభ్యత లేక చాలా సమస్యలు ఉత్పన్నమైనట్లు ధరణి కమిటీ గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ప్రస్తుత అవసరాలకు తగినట్లు 11 కాలమ్స్తో కొత్త పహానీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోయింది. కొత్త ప్రభుత్వం కొత్తదాన్ని తెచ్చింది. అదే భూభారతి బిల్లు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల పోర్టల్ ధరణి పేరును భూభారతిగా మార్పు చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ధరణిని రద్దు చేస్తామంటూ సీఎం, మంత్రులు ప్రకటిస్తూ వచ్చారు. భూమాతగా మార్చుతామని తెలిపారు. అయితే 2004లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూభారతి అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టింది. రాష్ట్రంలోనూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి సర్వే చేశారు. ఇక ఈ క్రమంలో అదే పేరును రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2024కు తెలంగాణ భూభారతిగా నామకరణం చేశారు.
ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, భూ సమస్యలకు సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన ధరణి పోర్టల్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రామని ఏదుందో గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి భూ సమస్యల తీసుకొచ్చినటువంటి ధరణి వెబ్సైట్ను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే భూ ధరణికి సంబంధించి బంగాళాఖాతంలో కలుతామని చెప్పి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఉంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ఎన్నికల సంబంధించిన ప్రచారంలో అనేక సార్లు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అది నిజమైంది. ఈ రోజు ఇవాళ నిన్న అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టిన బిల్లు ధరణి స్థానంలో భూభారతి వెబ్సైట్ తీసుకొచ్చిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది, అవకాశం దక్కింది. ఎందుకంటే చూస్తున్నాం, గతంలో 10 ఏళ్లు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రైతుల పక్షాన రైతులకు ఇబ్బంది అయింది. అనేక సందర్భాల్లో ఇటు రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా ఇప్పుడు తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆస్తులు కానీ కొడుకులు పంచుకునే విధానం కానీ అదేవిధంగా సాదా బైనామాలు అనేక సందర్భాల్లో రైతులకు చాలా ఇబ్బంది పడినటువంటి ధరణి వెబ్సైట్ తోటి చాలా మంది గతంలో ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు, కొన్ని మర్డర్లు కూడా జరిగినటువంటి భూమికి. ఎందుకంటే భూమి చాలా విలువైంది, భూమి కోట్లాది రూపాయలు భూముల రేటు పెరగడంతో ధరణి వెబ్సైట్ తోటి అనేక అవకతవకలు రావడంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన చెందారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా పాల్పడే పరిస్థితి గత ప్రభుత్వంలో చోటు చేసుకుంది. గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పుడు ఉన్నటువంటి పీసీసీ రేవంత్ రెడ్డి ధరణి తోటి పూర్తిగా రైతులు నష్టం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం. దీన్ని ఒకవేళ మా ప్రభుత్వం కనుక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తే పూర్తిగా ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుతాం, కొత్త వెబ్సైట్ తీసుకొస్తామని చెప్పి ఆనాడే భూమాతను తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో మంత్రులు నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాన్ని ప్రకటించడం జరిగింది. ధరణి స్థానంలో భూభారతి వెబ్సైట్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే భూభారతికి వెబ్సైట్లో భాగంగా దానిలో ఉన్నటువంటి ఆ లోటుపాతులు కావచ్చు, వెసులుబాట్లు కావచ్చు, అనేక పూర్తిగా రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ వెబ్సైట్ తీసుకొచ్చిన పరిస్థితి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చోటు చేసుకుని పరిస్థితి. దీనికి సంబంధించి మొత్తం ధరణి ప్లేస్ తీసుకొచ్చినటువంటి భూభారతి వెబ్సైట్లో ఎవరైనా ఎక్కడి నుంచైనా, దేశంలో ఎక్కడి నుంచైనా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన భూములు అన్ని వివరాలు కూడా పూర్తి డీటెయిల్స్ ఎవరైనా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చే అవకాశం ఈ వెబ్సైట్లో కల్పించిన పరిస్థితి. మొత్తం దీంట్లో చూసుకుంటే 11 కాలమ్స్ తోటి కూడినటువంటి పంపిణీలో ఆ పోర్టల్ దరఖాస్తు చేసుకునే విధానం భూ యజమానికి ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ చేస్తే కనుక నేరుగా ఏదైతే ఉందో రైతులకు సంబంధించిన అంశాలు పూర్తిగా ఆ రైతులు నేరుగా చూసుకునే విధానం ఆ వెబ్సైట్లో పొందుపరిచిన పరిస్థితి. 11 కాలమ్స్లో గతంలో ఈ దీంట్లో 33 కాలమ్స్ ఉండేది. 33 కాలమ్స్లో ఆ పూర్తిగా అన్ని కాలమ్స్ నింపేదని అయినా కూడా అనేక సందర్భాల్లో రైతులకు ఇబ్బంది పడే పరిస్థితి. అట్లా కాకుండా ఈ వెబ్సైట్ను పూర్తిగా నిర్మూలించి దాని స్థానంలో మొత్తం 11 కాలమ్స్ పంపిణీ చేయడం దానికి పహానీలో ఉన్నటువంటి 11 కాలమ్స్ ఆ నేపథ్యంలోనే మొత్తం 6 మోడల్ అన్నట్టు ఆ సంఖ్యను 6 మోడల్కు మాత్రమే కుదించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులు వారి భూమిని వారికి జాగ్రత్త ఉండే విధంగా మనం చూస్తున్నాం. తెలంగాణలో రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా భూమి మీద వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటున్నాయి. దాని నేపథ్యంలోనే కంప్లీట్గా రైతులకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, బ్యాంకులకు పోయినా నేరుగా లోన్లు ఇచ్చే విధంగా ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చిన పరిస్థితి. దానిలో భాగంగా అనేక మార్పులు చేర్పించడం జరిగింది. గతంలో ధరణిలో ఉన్నటువంటి వెబ్సైట్ని మళ్ళీ అది కాకుండా దానిలో పూర్తి స్థాయిలో దాన్ని కుదించడం జరిగింది, కొన్ని మోడల్ కూడా చేంజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇలా అనూహ్యంగా భూభారతి వెబ్సైట్ తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పటికే మనం చూస్తున్నాం, గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఉన్న పరిస్థితి. అయితే వ్యవసాయ భూములు కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, ముటేషన్ కావచ్చు, ధరణి ఫోటోలో చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. అట్లా కాకుండా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి భూభారతి వెబ్సైట్లో ఎప్పటికీ ఇబ్బంది కలగకుండా రైతులకు అన్ని విధాలా అందుబాటులో ఉంటుంది. ఒకసారి కనుక 1200 రూపాయలు కట్టి మనం ఆన్లైన్లో చేసుకుంటే మీ సేవలు కనుక అప్లై చేస్తే అది ఎప్పటికీ ఉంటుందనే పరిస్థితి ఉంది. గతంలో ఏదైనా ఇష్యూ వస్తే కదా ఒకసారి మనం 1200 రూపాయలు కట్టి ఆన్లైన్ చేసుకుంటే మీ సేవ ద్వారా మళ్ళీ ఇష్యూ తలెత్తినప్పుడు మళ్ళీ కొత్తగా అంశం ఏదైనా చేయాలనుకున్నా, మన భూమి ఉన్నటువంటి భూమిని కొడుకులకు రిజిస్ట్రేషన్ చేయాలన్నా లేకపోతే ఆ బిడ్డకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అనేక సందర్భాల్లో కొంత ఇబ్బంది తలెత్తిన పరిస్థితి మనకు తెలిసింది. అట్లా కాకుండా ఒక్కసారి కనుక 1200 రూపాయలు కట్టి మనం మీ సేవలో కనుక దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ ఎప్పటికీ ఉండే విధంగా దాన్ని కొత్త మోడల్గా తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్న అనేక సందర్భాలు. ఇట్లా చూసుకుంటే చాలా ఈ వెబ్సైట్ మొత్తం అయితే 2004లో కేంద్రం యూపీఏ గవర్నమెంట్ ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి వెబ్సైట్ని పూర్తిగా దాంట్లో అవకతవకలు ఉన్న నేపథ్యంలోనే దానికి పూర్తిగా రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ స్థానంలో భూభారతి తీసుకొచ్చింది కాబట్టి భూభారతి వెబ్సైట్ ఆ రైతులకు ఇబ్బంది కలగకుండా, సామాన్య ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా దీంట్లో అన్ని విధాలుగా అన్ని మోడల్స్ను పొందుపరిచిన పరిస్థితి. ఇక్కడ కూడా ఈ పరిస్థితి లేకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు చేసిన పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం, గతంలో అన్ని విధానాల అన్ని రంగాల్లో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టీఆర్ఎస్ తీసుకొచ్చిన అన్ని అంశాల్లో ధరణి పోర్టల్లో చాలా ఇబ్బందులు తలెత్తినాయి. ఆ ఇబ్బందిని మళ్ళీ తలెత్తకుండా భూభారతి వెబ్సైట్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి అనేక అంశాలు దాంట్లో పొందుపరిచారు. ఒకవేళ సాదా బైనామా కావచ్చు, గతంలో చేసినటువంటి ముటేషన్ ఒకవేళ తల్లిదండ్రులని పేరెంట్స్ కొడుకులు చూడకపోతే దాన్ని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ రిజిస్టర్ చేసుకునే విధంగా చాలా అంశాలకు రైతులకు ఇబ్బంది తలెత్తకుండా రైతులకు ఇబ్బంది మేలు జరిగే విధంగానే ఇలా
కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ తీసుకొచ్చింది. ఆ పోర్టల్ విధి విధానాలు ఇప్పటికే కొంత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది నిన్న శాసనసభలో. దాని విధానంలో అది అమల్లో విధానం ఎట్లా ఉంటుంది, దీనికి పూర్తి స్థాయిలో ఇవాళ ఎంఆర్ఓ కాంచి ఆర్డీఓ కాంచి జేసీ కలెక్టర్ వరకు పూర్తిగా దీనికి అధికారంలో పరుస్తుంది. ఆ విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా రైతులు నేరుగా వచ్చి కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, వాళ్ళ ఇబ్బందిని చెప్పే విధంగా ప్రభుత్వం వెసులుబాటు తీసుకొచ్చింది. ఒకవేళ ఇబ్బంది కనుక తలెత్తే కింది స్థాయిలో మైక్రో లెవెల్లో ఎంఆర్ఓ దగ్గర కూర్చొని దాన్ని పరిష్కారం చేసుకునే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని చూడాలి నిజంగా అమలు విధానం ఏ విధంగా ఉంటుంది, నిజంగా ధరణికి భిన్నంగా ఉంటుందా లేకపోతే భూభారతి ఎట్లా ఉంటుందని చెప్పి దాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినాక తెలిసిన పరిస్థితి ఉంది. బ్రాహ్మణి అయితే భాస్కర్ చెప్పండి, భూ దస్త్రాలన్నీ అంటే ఎవరివైనా ఎక్కడి నుంచైనా వివరాలు చూసుకునేలాగా ఆప్షన్ ఉన్నప్పుడు, వెసులుబాటు కల్పించినప్పుడు ఎటువంటైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్ బ్రాహ్మణ్, నిజంగానే చూస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ ఆధార్ కార్డు కనుక ఒకసారి నమోదు చేస్తే దాంట్లో కనుక మనం చూసుకునే అవకాశం ఉంది. ఇలా రైతులకు ఒకవేళ ఒక రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, దాంట్లో ఎలాంటి లోన్లు ఉన్నాయి, మంచి చెడు మొత్తం ఒక ఎక్కడి నుంచి దేశంలో ఎక్కడి నుంచి చూసుకునే విధానం దీంట్లో కల్పించిన పరిస్థితి. దానివల్ల నిజంగానే అది అమల్లోకి వస్తే దాంతో ఇబ్బంది కలుగుతుంది, నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా, సెకండరీ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రహస్యం ఉన్నట్టు కొంతమందికి ప్లాట్లు ఉన్నా కూడా, భూములు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంత రహస్యం సీక్రెట్ మెయింటైన్ చేయాల్సిన అంశం అయితే కొంత ఉన్నట్టు పరిస్థితి. ఎట్లయితే ఆధార్ కార్డు ఎట్లా సీక్వెన్స్ మెయింటైన్ చేస్తే అట్లనే ఆ భూధార కార్డును కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఆ భూధార కార్డు ద్వారా ఒకవేళ ఆన్లైన్ అప్లై చేసుకుంటే మాత్రం దాన్ని పూర్తిగా ఏ రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత వరి ఎంత, మాగానే ఎంత, లేకపోతే కుస్తీ ఎంత, మెట్ట ఎంత, పూర్తిగా దాంట్లో డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నిజంగా అది అమల్లోకి వచ్చినాక దానివల్ల నష్టం ఉందా, లాభం ఉందా, కొంత క్లారిటీ రావాల్సిన అవసరం దీనిపై. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అంశాలు పూర్తిగా ఆ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అంశాలు చిక్కులు తలెత్తిన నేపథ్యంలోనే గతంలో చాలా అవంతరాలు ఎదురైన పరిస్థితుంది. కొన్ని చాలా దుర్ఘటనలు జరిగిన, కొంతమంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో కొన్ని మర్డర్లు కూడా జరిగిన పరిస్థితి. కాకుండా తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అంశాన్ని భూభారతి వెబ్సైట్ని పూర్తిగా రైతులకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికే ప్రక్షాళన చేస్తున్న పరిస్థితి. ఆ ప్రక్షాళన దిశగా అది నిజంగానే అమల్లోకి వస్తే ఎట్లా ఉండబోతుందని కొంత తెలియాల్సిన అవసరం అవుతుంది. బ్రాహ్మణి అయితే చెప్పండి, ప్రజలు ఏమంటున్నారు భూభారతి చట్టానికి సంబంధించి భాస్కర్? ఎస్ బ్రాహ్మణి, గతంలో తీసుకొచ్చినటువంటి ధరణి వెబ్సైట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వెబ్సైట్ ధరణి వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో అనేక చిక్కులు ఉన్న పరిస్థితి. ఒకవేళ రైతులు మన భూమి అమ్మినా కూడా వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లో వెబ్సైట్లో చూపించే పరిస్థితి. మళ్ళీ ఈ భూమిని మళ్ళీ వాళ్ళ వారసులు కానీ ఎవరైనా కూడా మీ భూమి అమ్మలేదు చెప్పి మళ్ళీ మాకే భూమి వర్తిస్తుందని చెప్పేసి కోర్టుల కేసులు కావచ్చు, లీగల్ కావచ్చు, అనేక సందర్భాల్లో కోర్టుకు ఆ గొడవలు జరిగి ఆత్మహత్యలు చేసినటువంటి పరిస్థితులు, మర్డర్లు జరిగిన గతంలో జరిగిన పరిస్థితి. అట్లా కాకుండా సామాన్య ప్రజలు సైతం దీని ఆ ఇబ్బంది కలగకుండా కొత్త భూ పోర్టల్కు సంబంధించి, భూభారతికి సంబంధించిన పోర్టల్ కొంత ఆ కాలమ్స్ తగ్గించారు, మోడల్స్ తగ్గించారు. ఆ మోడల్స్ నేపథ్యంలోనే రైతులకు కొంత సమస్యలు తగ్గుతున్నాయని చెప్పి రైతులైతే భావిస్తున్న పరిస్థితి. నిజంగా పూర్తి స్థాయిలో అది ప్రజల్లోకి వస్తే కనుక రైతాంగాన్ని దృష్టికి నిజంగానే ఆ వాస్తవానికి తెలిసిన తర్వాత కొంత ఎట్లా ఉంది, రైతులకు ఎట్లా ఉపయోగపడుతుందో కొంత తెలిసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక వీళ్ళ పూర్తిగా కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. భూభారతికి సంబంధించినటువంటి అంశాలు దాంట్లో పూర్తిగా పొందుపరచడం జరిగింది. ఒకవేళ సాదా బైనామా కావచ్చు, గతంలో చేసినటువంటి ఆ వెసులుబాట్లు రూపుదిద్దుకునే విధంగా పూర్తిగా ఇలా దానికి భిన్నంగా ఉన్న పరిస్థితి. నిజంగానే రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ఒక ఎంఆర్ ఆఫీస్కి పోయినా కూడా, ఒక కలెక్టర్ ఆఫీస్కి పోయినా కూడా రైతుల సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా రైతులకు కావాల్సిన రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఆ రైతులకు వడ్డీ రుణాలు కావచ్చు, అనేక సందర్భాల్లో ఏదైనా బయట వాళ్ళ పిల్లల చదువుల కోసం పోతే అలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా వెబ్సైట్ ఉంటుందని చెప్పి రైతులు ఆశిస్తున్న పరిస్థితి. నిజంగానే ఆ దిశగా ఈ వెబ్సైట్ భూభారతి వెబ్సైట్ పనిచేస్తుందా, మళ్ళీ ధరణికి విభిన్నంగా ఇది కొత్త సమస్య తెచ్చిపెడుతుందా, అసలు ఎట్లా ఉండబోతుందని చెప్పి కొన్ని రోజులు అయితే టైం పట్టే అవకాశం ఉంది. దానికి పూర్తిగా తీసుకొచ్చినటువంటి వెబ్సైట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసుకొస్తామని గతంలో చెప్పింది. ఆ చెప్పిన మాట తిరిగి వాళ్ళు తీసుకొచ్చిన పరిస్థితి. నిజంగానే ధరణికి భిన్నంగా ఉంటుందా, లేకపోతే ధరణి లాగానే మళ్ళీ దీని వ్యవహారం ఎట్టుందని పూర్తిగా తెలియాల్సిన అవసరం అవుతుంది. అదే చూసుకుంటే ధరణి వెబ్సైట్లో చాలా వరకు రైతులకు చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి. వాళ్ళు ఎందుకంటే చెప్పులు అరిగిపోయేలాగా కలెక్టరేట్ల చుట్టూ తిరిగి దరఖాస్తులు పెట్టి ఎంఆర్ ఆఫీస్ కాంచి, ఆర్డీఓ ఆఫీస్ కాంచి, ఆ పై స్థాయి కలెక్టర్ దాకా కూడా కొన్ని సందర్భాల్లో మంత్రులతోటి చెప్పించిన కూడా పనులు పరిష్కారం కానటువంటి పరిస్థితి మనం చూసిన పరిస్థితి. అట్లా కాకుండా నిజంగానే ఆ దిశగా భూభారతి పనిచేస్తుందా, లేకపోతే ఎక్కడి సమస్య అక్కడ పులిస్టాప్ పడుతుందా, లేకపోతే ఎంఆర్ఓ స్థాయిలో ఆ సమస్య పరిష్కారం అవుతుందా, రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ఈ భూభారతి పనిచేస్తుందా, లేకపోతే ధరణి లాగానే ఆ కొత్త సమస్య తెచ్చిపెడుతుందా అనేది కొంత తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపై పూర్తిగా స్పష్టమైన చెప్పాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ జరగబోయేటువంటి అసెంబ్లీలో ఎలాంటి గైడ్లైన్స్ తీసుకొస్తుంది, రైతులకు, తెలంగాణ రైతాంగానికి ఏం చెప్పబోతుంది మనకు చూడాల్సిన అవసరం